కదిలిందిరా బీఆర్ఎస్ ఖబర్దార్ ఖబర్దార్ 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 జై కేసీఆర్ జై కేసీఆర్ అంటే పోలేము అక్కడ దాకా పోదంటే 5 గంటలకు 6 గంటలకు సభ కదా 1 గంట మీద దీనిపైన వెళ్దామంటే సభ దాకా పోలేము. అందుకోసం మీ అందరు కోరేది ఆ ఒక్కరోజు కోసం, ఆ ఒక్కరోజు మనమైతే శనివారం ఒక్క పొద్దు, ఏ వారం అయితే ఒక్క పొద్దులు ఉంటామో ఆ విధంగా ఏదైతే క్రమశిక్షణకు ఉంటామో ఆ విధంగా ఇక్కడ నుంచి 10-10:30కి మన బస్సులు ఎక్కే ప్రయత్నం చేయాలి. చేస్తే మనం చేస్తాం, కానీ మధ్యాహ్నం కొంచెం లేట్ చేస్తే మాత్రం మధ్య నుంచి మధ్యలో వాపసు వచ్చే పరిస్థితి. ఇదివరకు చాలా మీటింగ్లు జరిగినాయి, మీటింగ్లలో ఆ పరిస్థితి వచ్చింది కనుక ఈసారి 1 సంవత్సరన్నర కాలం తర్వాత మన నాయకుడు, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు, మన పార్టీ అధ్యక్షులు, పార్టీ వ్యవస్థాపకులు వారు వచ్చి ఇవాళ మనకు సంభాషించబోతున్నారు కనుక ఇవాళ మనకు జరుగుతున్న అన్యాయం, ఏడాది అర్థం లోపల మన తెలంగాణ ఎంత మోసపోయినాం, తెలంగాణ ఎంత నష్టపోయినాం అనే విషయాలన్నీ కూడా విపరీకరించి చెప్తారు కనుక మీరందరూ కూడా కదిలి వచ్చి పోదాము, మొత్తం తీయని ముచ్చట కాదు, పోతాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పిడికిలు బిగించి ముందుకు పోయినామో ఇవాళ నుంచి కూడా మనం పిడికిలు బిగించి 27వ తారీఖున సభను విజయవంతం చేసి కాంగ్రెస్ కన్ను మూసినన్నీ కూడా తెలిసే విధంగా చేసిన కోసం మళ్ళీ ఒక్కసారి పిడికిలు బిగించే అవసరం వచ్చింది. ఇప్పుడు పిడికిలు బిగకపోతే కొట్లాడి తెచ్చి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నది. తెలంగాణ అను లేకుండా అయిపోతుంది. ప్రపంచ దేశాల్లో తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ ఈ పేరుకి ఇలా మీరు మార్పు చేస్తున్నందు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఏదైతుందో మార్పు చేసి మన రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది కనుక మరొకసారి ఉద్యమానికి తెరలేపుదాం. తెలంగాణ ఉద్యమం కొట్లాడేట్టు తెచ్చుకున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా అందరం కూడా సైనికులు లెక్క పనిచేసి కేసీఆర్ వారసులుగా, కేసీఆర్ వారసులు ఎవరు ఇప్పుడున్న వాళ్ళంతా కేసీఆర్ వారసులమే, కేసీఆర్ వారసులు లెక్క కొట్లాడి మళ్ళీ కేసీఆర్కు నాయకత్వం అప్పయిపోయే వరకు పోరాడదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ చాలామంది వక్తలు మాట్లాడి ఉన్నది, మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు కూడా ఇవాళ 27వ తారీఖు గురించి మాట్లాడుతున్నాం కనుక మీరు అందరూ కదిలి రావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై. ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ఆనాడే మనం చెప్పినాం మోసపోతే గోసపడదాం, కేసీఆర్ గారి బాట పడదాం అన్నామా? ఇప్పుడు మోసం అయిందా? కాంగ్రెస్ చెప్పింది ఫేక్ గ్యారంటీ, కేసీఆరే మనకు లైఫ్ గ్యారంటీ. అవునా కాదా? కాంగ్రెస్ చెప్పింది దోకా. సందర్భంగా మనము జరుపుకోనున్న మీటింగ్ సన్నాహక సభ కార్యక్రమాల ఏర్పాట్ల భాగంలో వచ్చిన మన అక్క కవితక్క గారికి,
మన అధ్యక్షులు విద్యాసాగరరావు గారికి, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి, అదేవిధంగా అన్న రమణన్న గారికి, అదేవిధంగా సోదరి దావ వసంత గారికి, బాబురెడ్డి గారికి, పెద్దలు రాయశంగౌడ్ గారికి, మరియు వేదిక మీద ఉన్న అన్ని స్థాయిలలో నాయకులకు, మరీ ముఖ్యంగా మన జగిత్యాల గడ్డ నుంచి ఉద్యమ కాలంలో మనం తెలంగాణ సాధించే వరకు కూడా ఉద్యమాన్ని నడిపిన ఉద్యమకారులకు, ఆడిబిడ్డలకు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, ముఖ్యంగా ప్రతిరోజు మా వెన్నంటి వెనుక ఉన్న మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ, ఈరోజు ప్రతి ఒక్కరు మాటల మనుషులే, కానీ చేతుల మనిషి ఎవరంటే కేసీఆర్ గారు. దానికి నిదర్శనమే ప్రతి ఒక్కరు మేము రైతు ప్రభుత్వం, రైతులకు సేవ చేస్తాం, మహిళలకు సేవ చేస్తాం, కార్మికులకు సేవ చేస్తాం, మరియు వివిధ వర్గాలకు సేవ చేస్తామని డబ్బా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా సాయం చేసిన వారు ఎవరన్నా ఉంటే కేసీఆర్ గారు ఒక్కరే. ఇంకొక గొప్పతనం ఏంటంటే పెద్దలు కేసీఆర్ గారిది ఒక్కటి చెప్పి రెండు పనులు చేస్తారు. ఎన్నికల్లో ఒక్క పని చేస్తామని చెప్పినవి చెప్పని అన్నీ కూడా కలిపి బోనస్గా ఇంకో పని చేస్తాం. కానీ ఇక్కడ ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కొన్ని అపార్థాలు, ప్రజల్లో ఉన్న కొద్దిగా భేదాభిప్రాయాలు, ఎదుటి పార్టీ వాళ్ళ యొక్క ప్రలోభాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క 15 నెలల్లో అన్నీ అందరికీ తెలిసిపోయినాయి. కావున ఈ మీటింగ్కు స్వచ్ఛందంగా ముందు కదా ఎప్పుడైతే కేసీఆర్ గారు మీటింగ్లకు పిలుపు ఇస్తారో అదే ఉత్సాహంతో ఈరోజు ప్రజలు వచ్చేందుకు రెడీగా ఉన్నారని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఇచ్చిన పాత్రను ఎప్పుడు కూడా ఎల్లవేళలా సమర్థిగా పోషిస్తానని మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. చెప్పినట్టు 27 సభ కోసం ఏదైతే మొన్ననే పెద్దలందరి సమక్షంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామాల వారీగా ఒక మండలం, ఇప్పుడు మా జగిత్యాల మండలం చూసుకుంటే పెద్ద మండలం, ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా కోఆర్డినేటర్ వ్యవస్థ అంటే ఒక మండలం నుంచి ఒక 5-6 విలేజ్లు ఒక 4-5 తీసుకొని ఆ గ్రామాన్ని ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతోటి గ్రామానికి 2 చొప్పున అంటే బస్కి ఇన్ఛార్జీలతో పేర్లతో సహా ఆ గ్రామంలో కూడా అంటే అందరిని ఎక్కిస్తాం. మనం ఎక్కించడు బస్ ఎక్కించడు ఒక బస్ నింపుడు పెద్ద విషయం కాదు. కానీ ఇవాళ గ్రామాల లోపల కానీ రాష్ట్రం అంతటా కానీ మరి అదేవిధంగా ఇక్కడ ఈ సన్నాహక సభకు మరి ఈరోజు కవితక్క గారు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. గ్రామాల లోపల కూడా అందరం కలిసికట్టుగా అన్ని బస్సులు ఏదైతే మనకి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు అందరం కలుపుకొని గ్రామాల లోపల మన అనే నాయకులందరూ కూడా తరలి వెళ్ళే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుగు. ఒక్క నిమిషం జలంధర్ గారు. పుట్టినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు. 2001 ఏప్రిల్ 27న గౌరవ ఉద్యమ నేతటువంటి కేసీఆర్ గారు ఒక్కడై పార్టీ స్థాపించి ఈనాడు ఏ పార్టీకి లేనంత సభ్యత్వం కలిగిన పార్టీ, ఏకైక పార్టీ, 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ పార్టీ ఉండేది కాదు, పోయేది కాదు, రకరకాలుగా ఏలన చేసిండ్రు. కానీ ఏనాడు కూడా ఏ రోజు కూడా వేసిన అడుగును ఎక్కకెయ్యలేడు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కష్టాలు తీరాలంటే ఆ రోజు తెలంగాణ రైతాంగం అంతా కూడా సాగునీరు లేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక, నిధులు లేవు, నియామకాలు లేవనే ఆలోచనతోనే ముందుకు సాగినటువంటి వ్యక్తి. మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆలోచన ఉంది. కాబట్టి మనము రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు
బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి పార్టీకి పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరడం జరుగుతుంది. పనిచేసిన వ్యక్తిని పార్టీ ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తుంది. గుర్తించి వారిని సహకారం అందిస్తని చెప్పి అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఏదైతే మరి పట్టణ మండల పార్టీ అధ్యక్షులందరికీ, యూత్ అధ్యక్షులకు, మాజీ కౌన్సిలర్లు, రాయకల్ పట్టణంలో కేటీఆర్ గారు వస్తున్నారు, అమ్మ ఉండేవాళ్ళు మనతోటి ఉండను, పోయేవాళ్ళు వెళ్ళను అని చెప్పేసి ఒక మాట చెప్తే, నేను ఆ రోజు కేటీఆర్ గారు వస్తున్నారు మన విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు కలిస్తే, అందరి దగ్గరికి ఒకసారి కలిసిరా బిడ్డ అని చెప్తే అందరి దగ్గరికి వెళ్తే, మొట్టమొదటిగా నేను రాయకల్ పట్టణంలో మరి మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నప్పుడు అందరూ కూడా కొంత అటు ఇటు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి ఎమ్మెల్యే గారు అటువాయిరి, ఏమైనా పనులైతే ఏమో మా పీరియడ్ కూడా ఇప్పుడే కదా అని చెప్పేసి అనుకున్న సమయంలో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పిన, కవితక్క చాలా మొండిది, గట్టిది, కాబట్టి తప్పకుండా మన కోసం తిరిగి వస్తుంది. కాబట్టి మీ అందరికీ కేటీఆర్ గారు కూడా ఎప్పుడు ఏమని చెప్పారంటే, మా చెల్లె తప్పకుండా వస్తుంది, మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పేసి భరోసాను ఇస్తే, ఆ భరోసాను మరి మేమందరం కూడా వాళ్ళ లోపల నింపితే మరి రాయకల్ పట్టణంలో దాదాపు ఒక ఇద్దరు తప్ప టోటల్ కౌన్సిలర్లు అందరూ కూడా మన వెంటే ఉన్నందుకు ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేస్తాము. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, మరి మొదటి కాలం నుండి ఉన్న కౌన్సిలర్ దేవేందర్ అన్న ఉద్యమకారుడు, సమిన్లా శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా అవారి శివకేశ్వర్ బాబు గారు, మరి పేరు మర్చిపోతే మన్నించాలి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా కవితక్క వస్తుందని చెప్పగానే ఒక్క పిలుపుతోటి ఇవాళ విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీడియా మిత్రులకు మరి అక్క కార్యక్రమం జరగక చాలా రోజులని చెప్పేసి మేమెంత ఉత్సాహంగా ఇచ్చేసినామో మా జైత్యాల పాత్రికేయ సోదరులు కూడా ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈనాడు పార్టీ పండగ అనగానే కేసీఆర్ గారు పిలిచి మాట్లాడిన వెంటనే, అక్క మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు పట్టణాలందరి ముఖ్య నాయకులతోటి, పెద్దలు విద్యాసాగరరావు రమణ గారు అందరం కూడా కలిసి మాట్లాడి ప్రతి ఊరు నుండి మనకిచ్చిన 5,000 టార్గెట్కు మించి మేము 5,800 వరకు టార్గెట్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని తూచా తప్పకుండా మరి మీ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు బస్సుకు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, బస్కు 2 ఇన్ఛార్జీలను పెట్టుకొని పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాట్లు కూడా పూర్తయినాక ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా తలెత్తదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ, మరి ఇవాళ పార్టీ పండగకు జైత్యాల నియోజకవర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు మేమందరం కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి తెలుపుతూ, ఇవాళ జైత్యాల నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరైతే జైత్యాల నియోజకవర్గ పరిస్థితి వేరన్న సంగతి మీకు తెలుసు. ఇవాళ ఎక్కడుండే ఒకనాడు మరి నమ్మి టికెట్ ఇస్తే పారిపోయిన దొంగలు మరి ఇవాళ అక్కడి నుంచి మనకు రావాలి మీరు అని చెప్పేసి ప్రతి గడప తట్టిన మనము ఇవాళ ఎట్లున్నదంటే రాను ప్రభుత్వం మీద వ్యతిరేకత, అదేవిధంగా కేసీఆర్ సార్ మీద అభిమానం. కొన్ని వీడియోలు చూస్తారు, అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నావు నువ్వు రావాలి అని చెప్పేసి కొన్ని మాటలు మీరు వినిపిస్తూ ఉంటే మరి గుండె తరుక్కపోతుంది వాళ్ళ బాధలు వింటే. ఆ విధంగా ఇలా రోజు రోజుకు కేసీఆర్ గారి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ పారిపోయినటువంటి ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా ఎవరు కదిలే పరిస్థితి లేదు, మేము రామని చెప్పే పరిస్థితికి వచ్చింది అని అంటే అది ఒక మీరున్నారన్న ధైర్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.
ఇవాళ జైత్యాల అభివృద్ధి అని అంటే కవితక్క అంటే నిజంగా కూడా జైత్యాల అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు తమ్ముడు మల్లేష్ చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి అయిపోయేదాకా స్టిల్ నా ఇప్పుడు గెలిచినాక మూడోసారి ఎమ్మెల్యే అయినా కూడా కవితకి ఇచ్చిన నిధులే కొబ్బరికాయలు కొడతా ఉన్నాడు. శ్రీధర్ వార్డు కౌన్సిలర్లో అక్కడ ఉన్నటువంటి 4వ వార్డులో మొన్న కూడా కవితక్క మరి డిఎంఎఫ్ నిధులు ఆనాడు పెడితే అవే కొబ్బరికాయలు పెడుతున్నాడు తప్ప ఇంకేం తెచ్చిన ఒక రూపాయి తెచ్చింది లేదు. అట్లా ఇవాళ మరి జైత్యాల జిల్లా ఏర్పరచుకున్నామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరన్న గారు అప్పుడు ఎస్ఐఆర్ గారు ఎమ్మెల్యే ఉండే, మరి కవితక్క గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇలా జైత్యాల జిల్లాను ఏర్పరచుకోవడం నిజంగా కూడా సంతోషదాయకం. అదేవిధంగా మెడికల్ కాలేజు మనకు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి అని చెప్పేసి పెద్దసార్కు చెప్పి మనకు మెడికల్ కాలేజ్ ఇప్పించినటువంటి ఘనత ఇది కవితక్కదని చెప్పేసి చెప్పగా తప్పదు. అదే చూసుకున్నట్టయితే బోర్నపల్లి బ్రిడ్జు, ఇటు రోలవాగు ప్రాజెక్టు, రాయకల్ గ్రామ పంచాయతీ ఉండే మున్సిపాలిటీగా ఏర్పరచుకుంటాం. ఇక్కడ పట్టణానికి 50 కోట్లు, అక్కడ 25 కోట్లు. ఏ కమ్యూనిటీ చూసినా కూడా కవితక్క గారు పెట్టిన నిధులే, అంటే ఏ రోడ్డు చూసినా కూడా కవితకి ఇచ్చిన నిధులే. మరి ఏ గుడి చూసినా కూడా ఇలా దుబ్బరాజన్న గుడి కావచ్చు, బీర్పూర్ నరసింహస్వామి గుడి కావచ్చు, అదేవిధంగా మన జైత్యాల్లో ఉన్న గుట్టరాజేశ్వర స్వామి గుడి కావచ్చు, మన పట్టణంలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి కావచ్చు. ఏ గుడికి అభివృద్ధి కావాలన్నా కూడా మరి మనసు నిండా భక్తిభావం ఉన్నటువంటి నాయకురాలు. నేను ఎక్కడ కూడా నోరు మెదపకుండా పనిచేసిన అదే విధేయతతోటి ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మరి పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ క్యాడర్ సంక్షేమమే పార్టీ అభివృద్ధి ధ్యేయంగా మరి పార్టీకి ఏ టైంలో కార్యకర్తలకు ఆపదొచ్చినా అండగా ఉంటా. కవితక్క గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదం ఉన్నంతసేపు భయపడేది లేదు. మీ అందరితో పాటు మీ బిడ్డగా నడుస్తా అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా 27 రజతోత్సవ సభ కార్యక్రమం మీ ఆధ్వర్యంలో సక్సెస్ చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నాం అక్క. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. కవితక్క పెద్ద ఎత్తున తరలిపోవాలని చెప్పని మనందరి ప్రియతమ నాయకురాలు మన ఆడబిడ్డ కవితమ్మ గారిని, వేదికపై ఉన్నటువంటి శ్రీమతి దా వసంత గారు కానీ, సాగర్ అన్న కానీ, ఈశ్వరన్న కానీ, నేను కౌన్సిల్లో ప్రత్యేకంగా మీరు వస్తే బాగుంటుందమ్మా, ఈ బహిరంగ సభకు జగిత్యాల నుంచి పెద్ద ఎత్తున తరలిపోవాలంటే ఇంతకుముందు ఏ విధంగా దా వసంత గారు చెప్పారు 5,000 అంటే 5,000 పెనస్తున్నామని ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే కవితమ్మ గారు రాబోయేటువంటి కాలంలో 28లో 3వసారి బీఆర్ఎస్ పార్టీ జెండా జగిత్యాల గడ్డపై ఎగిరేసే విధంగా వారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం కనుక ఆ విధమైనటువంటి కార్యక్రమానికి కూడా కార్యోన్ముఖులయ్యే విధంగా కూడా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ, దేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఇవాళ విశ్వసించే పరిస్థితి లేదు. ఆ రెండు పార్టీలు గతంలో 2014 నుంచి వెళ్ళి 3 సార్లు ప్రభుత్వంకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల యొక్క ఇచ్చిన హామీల అమల్లో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వారికి అసంతృప్తున్నటువంటి సమయంలో 24 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ చరిత్ర గురించే కానీ, సాధించుకున్న తెలంగాణ వారి నాయకత్వంలో కానీ, సాధించిన తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మనందరం కూడా 27వ ఏప్రిల్ నాడు మాట్లాడుకునే అవసరం ఉంది. అది ప్రధానమైనటువంటి బహిరంగ సభ, లక్షలాది మందితో కూడినటువంటి బహిరంగ సభ అక్కడ జరిగితే ఇక్కడ 100 మందితో ఉండేటువంటి సభ 1000 మంది తరలిపోయే విధంగా జరగబోతుంది కనుక నాకున్న అనుభవం అనుగుణంగా 2-3 విషయాలు చెప్పండి నేను భావిస్తున్నా. జగిత్యాలంటే ఒకనాడు జీవన్ రెడ్డి గారు, రాజశేఖర్ గౌడ్ గారు ఉండ్రి, తర్వాత జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు రమణ అనేటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టిన తర్వాత 2004లో జీవన్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యే అయిండు అని చెప్పంటే కేవలం గులాబీ జెండా కేసీఆర్ గారు వల్ల అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. దానికి అనుగుణంగా 2009లో మళ్ళీ ఈ ఎల్రామ్ నాయుడు ఎమ్మెల్యే జగిత్యాలకి అయిండు అని చెప్పంటే
పెద్దలు కేసీఆర్ గారు గులాబీ జెండా అని చెప్పని కూడా మీకు మనవి చేస్తున్నా. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ మాటకు అనుగుణంగా అడుగుపెట్టిండు. అడుగుపెట్టిన వ్యక్తి వాస్తవంగా చివరి వరకు కూడా మీ వెంట, పార్టీ వెంట, గులాబీ శ్రేణుల వెంట ఉండవలసినటువంటి నిజాయితీ బాధ్యత మీద ఉండే నైతిక బాధ్యత లేని వ్యక్తిగా ఇవాళ విన్నంత మాత్రాన ఎవరూ కూడా ధైర్యపడే సమస్య లేదు. ఈ జగిత్యాల గడ్డ అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాన్ఫరెన్స్ గుర్తింపు ఉంది. ఇక్కడ తగవులు అనేటివి ఉండవు, గొడవలు అనేటివి ఉండవు, పోలీస్ కేసులు ఉండవు. నామత్ర అక్కడక్కడ అయినా కానీ వెంటనే నాయకులను స్పందించి కాపాడుకునేటువంటి మనస్తత్వం ఉంది. కానీ జగిత్యాలంటే అభివృద్ధి జరగాల, జగిత్యాలంటే సంక్షేమం జరగాల, జగిత్యాలంటే తెలంగాణలో నెంబర్ 1 ఉండాలనేటువంటి బాగున్నటువంటి నాయకత్వం కనుక, పార్టీ శ్రేణులు కనుక రేపు సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా సిరిసిల్ల ఏ విధంగా ఎదిగిందో ఆ విధంగా మీ నాయకత్వంలో జగిత్యాల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 4లో ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ, ఈశ్వరన్న ఎప్పటికప్పుడు కూడా మాతో కలిసి పనిచేస్తున్నాడు. 94లో ఒకేసారి మా ఇద్దరికి టికెట్లు వచ్చినాయి. ఒకే సమయంలో మేము కరీంనగర్లో అడుగుపెట్టినాం. అదృష్టం కొద్దీ ఎల్లరన్న 94లో ఎమ్మెల్యే అయిండు. 2004లో ఈశ్వరన్న ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా అనేక పర్యాయాలు జగిత్యాల జిల్లాతో, పెద్దపల్లి జిల్లాతో, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ మా వెంట ఉన్నాడు. ఒక పెద్దన్నలు ఆయన మాతో పనిచేస్తున్నాడు కనుక ఆయన కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ తిరిగి మళ్ళీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ రేపు డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీ పెరిగినా కానీ 4 కాన్స్టిట్యున్సీలు తీసుకొచ్చి మీకు అప్పయిపోయేంత వరకు నిరంతరం శ్రమిస్తామని చెప్పని ఆ విధమైనటువంటి స్ఫూర్తి, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు మీ ద్వారా జరుగుతాయి. ఆ విధమైనటువంటి ఫలితాలు సాధిస్తామని చెప్పని మరొకసారి విన్నవించుకుంటూ, 4-5 సార్లు ఎమ్మెల్యే వచ్చినటువంటి సాగర్ అన్న అంత వయసులో కూడా అనుకుంటా సాగర్ అన్న అందరూ కూడా చెప్పి జరిగింది. దా వసంత గారికి నాకు ఆనాడు పెద్ద కేసీఆర్ గారు స్వయంగా చెప్పి, మీరు ముగ్గురు కలిసి కాన్స్టిట్యున్సీని బహిరంగ సభను అదేవిధంగా ముందుకు చెప్పన్నప్పుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి నిమిషం అందరం కలిసి పనిచేస్తున్నాం. చిన్న భావాలు పొరపాటు ఉండే సహజం రాజకీయాలలో, అవి పెద్ద పొరపాటు అనేటివి ఉండకూడదు కూడా. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చేటువంటి ప్రతి అక్షరం కూడా పొల్లువ్వకుండా పనిచేసే విధంగా కూడా ఉంటామని చెప్పని మరొకసారి వినవించుకుంటూ, ఈ రమణకు ఎమ్మెల్సీ ఇస్తే నేను మీకు మళ్ళీ మీరు అన్నప్పుడు అన్నాడు సంజయ్ ఎమ్మెల్యే రావాలని చెప్పంటే నిరంతరం కష్టపడి ఎమ్మెల్యే అప్పచెప్పినాం. రేపు పదవులున్నా పదవులు లేకున్నా 76-77లో కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినాం. దాదాపు 48 గాను ఉన్నాం. దాదాపు 5-10 నుండి ఎక్కువ కావచ్చు. పదవి ఉన్నా పదవి లేకున్నా అవకాశం రాకుండా కానీ ఇచ్చిన పార్టీని, ఉన్న పార్టీని నమ్మకంతో పనిచేసేటువంటి ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పని మరొకసారి పార్టీ అగ్రనాయకులైనటువంటి కవితమ్మ వస్తుంది అని చెప్పంటే నిండైన మనసుతో వచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో ముందుకు చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. కవితమ్మ గారిని తిరిగి నిజామాబాద్ పార్లమెంట్ జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. ధన్యవాదాలు. 27వ ఏప్రిల్ నాడు అనేక విషయాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నాయకులుగా, కార్యకర్తలుగా కొన్ని విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి దృష్టిని సాధించి మనం ముందుకు సాగినప్పుడే పార్టీ మనుగడ కానీ రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక ఉత్సాహం వచ్చినప్పుడు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండడం, పరిస్థితి అనుగుణంగా లేనప్పుడు కుంగిపోవడం అనేటువంటి పరిస్థితికి భిన్నంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం, ఆ సమయం అయితే వచ్చిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా నాయకుల, కార్యకర్తలందరికీ విన్నవించే విషయం ఏమిటంటే, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు. పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అవే మాటలు మళ్ళీ చెబుతూ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. కాంగ్రెస్ అంటేనే మోసం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం,
ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు. మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటిదే బ్రహ్మాండమైన అభివృద్ధి. ఒక్క విషయం అంటే సమయం తక్కువ ఉన్నది, నేను ఒక 2-3 నిమిషాలనే ముగిస్తా. దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది ఏదో ఆషామాషి కోసం కాదు. అంతా అయిపోయిందని అనుకోవడానికి కూడా వీలు లేదు. తెలంగాణ రాష్ట్రం రావడం మనందరి అదృష్టం. దానికి 6 నిమిషాలు కృషి చేసినటువంటి సైలెంట్ గా 20 నిమిషాలు అయిపోతుంది, సైలెంట్ గా ఉండండి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అందరం సంతోషపడ్డాం. అయ్యో చాలా గొప్పగా జరిగిందని అనుకున్నాం. కానీ ఆ కళకు మరి ఎల్లకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం బాధ్యతగా ఉంటేనే అది ఆ కళ ఎల్లకాలం నెరవేరుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మళ్ళీ ఒక్క 10 సంవత్సరాలు కోలుకోనటువంటి పరిస్థితికి ఇప్పటికే తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకోసం కాదు. నిజంగా నిజమైనటువంటి తెలంగాణ వారసులుగా, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులుగా, నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకులుగా మనం ఆశించింది నిజంగా ఎంతో గొప్పగా ఉండే. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోద్దని ఆశించినాం. కానీ ఆ ఆశ భంగమై ఇవాళ నిరాశ మిగిలినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం పనిచేసే అక్కర ఉన్నది. ఇలా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఘోరంగా విఫలమైనరు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఒకే ఒక ఎజెండా ఎత్తుకొని మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని అదే ఒకటే ఒక నినాదం మీద బతుకుతున్నటువంటి పార్టీ. ఇలా 2-3 ఉదాహరణలు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చిందంటే ప్రజల యొక్క సంక్షేమం చూడాలి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక్క కార్యక్రమాన్ని ఉన్నదా? ప్రభుత్వం యొక్క ఆదాయం మెచ్చుకునే పనిచేసింది. జిఎస్టీ తీసుకురావడం వల్ల 18% ప్రజల మీద భారం పడ్డది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజల మీద భారం మోపి ప్రభుత్వ ఆదాయం పెంచుకొని ప్రజల సంక్షేమాన్ని మర్చినటువంటి బీజేపీ పార్టీ ఒక దిక్కు మరి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఒక్క మాట ఆలోచించండి. ఇలా మనం అందరికీ ప్రధాన శత్రువు ఉన్నాం. కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఎవరు అంటే బీఆర్ఎస్. బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరంటే బీఆర్ఎస్. ఇవాళ ఇంకో కొత్త పరిస్థితి ఏం కనబడుతుందంటే కాంగ్రెస్ పని అయిపోయింది. అయిపోయిందా? చెప్తలేరు. అయిపోయిందా? అయిపోతే ఇక నెక్స్ట్ ఎవరున్నారు? బీజేపీ వాళ్ళకి టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అందుకే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. మనం నోరిప్పకపోతే మాట్లాడకపోతే దానికి అదే జరుగుతుందిలే, కేసీఆర్ సారే అన్ని తీసుకపోతుందిలే, అన్ని కవతమ్మనే చూసుకుంటుందిలే అని అనుకుంటే తప్పవుతుంది. మాట్లాడాలా? మాట్లాడద్దా? సర్పంచులు ఉన్నారు, నిన్నటిదాకా ఎంపీటీసీలు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు, ఎన్ని రకాల పదవులు ఉండే. ఒక్కసారి సైలెంట్ అవుతారా? ఇవాళ మళ్ళీ పార్టీలు లేచింది కాబట్టి ఇంతకుముందు ఎవరో మాట్లాడినప్పుడు విన్న నేను. మళ్ళీ అందరు వస్తారట. తీసుకోండి జల్దీ తీసుకోండి. వాళ్ళే కావాలి మనకు. పోయినళ్ళు మళ్ళీ వాళ్ళే కావాలి. ఇక మళ్ళీ ఇప్పుడు కుర్చీలు తయారైతేనే కదా జల్దీ వస్తారు. ఇక వాళ్ళ కోసమే ఎదురు చూడండి. దరిద్రం వద్దు. పోయినోడు అంటే పోని, ఉన్నోడే మనోడు. వాడు చిన్నోడే కావచ్చు, వానికి డబ్బులు లేకపోవచ్చు, ఎత్తు పొడుగు లేకపోవచ్చు, ఉన్నోడే మనోడు. నేను కవితమ్మ ముందర హామీ ఇస్తున్నా మీ మాట ద్వారా, ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం కేసీఆర్ గారి సోల్జర్ లాగా పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో రేపు వాళ్ళకే గుర్తింపు ఇవ్వాలని కూడా నేను వారికి కోరుతా ఉన్నాను. నీవు ఎవరో వస్తే ఆయనకు టికెట్ ఇచ్చినాక గెలుస్తాడు, అవతల పడతాడు. పోనీయా?
ఇక పోయేటోడు మనకెందుకు? రేపు ఎంపీటీసీలే ఉన్నారనుకోండి, వాళ్ళకు అధికారంలోకి మా ఎంపీపీ కావాలని జోరు పట్టుదల ఉంటుంది. మరి మనం ఎంపీటీసీ కాగానే పోయి వాళ్ళ సందులో దొరికితే, అందుకనే నువ్వు గెలుస్తావా ఓడతావా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ గులాబీ జెండా కారు గుర్తు పైన ఎవరు పోటీ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. దానిలో అనుమానమే లేదు. కేసీఆర్ గారు ఎవరు దీవించి పంపితే వాళ్ళు గెలిచి వస్తారు. మరి అట్లాంటప్పుడు నీకోసం పనిచేసేటువంటి నాయకులే మన నాయకులు కావాలి. రేపు కష్టంలో సుఖంలో మంచి చెడ్డలో మనతోటి ఉంటారు. వాళ్ళనే గుర్తించే అక్కర ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మనం మంచి ఉత్సాహం వచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎప్పటికి ఉన్నదా? మొన్నటిదాకా ఉన్నారా? కవితక్క వచ్చినప్పుడు ఉన్నారు, నిజమే. రానప్పుడు కూడా ఆనాడు నిజంగా కూడా చెప్పాలంటే ఆగం నిజంగా ఆ రోజు కవితమ్మకు పుట్టడి కష్టం వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంతో నిలబడాల్సి ఉండే. ఎందుకనంటే కార్యకర్తలే నిజమైన బలం కదా పార్టీకి, నాయకులే నిజమైన బలం కదా. కార్యకర్తలు నాయకులు లేకుండా పార్టీకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరొక్క మాట మాట్లాడితేనే మరి అది ప్రజల్లోకి పోతూ ఉంటుంది. మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి. అందరూ కూడా మరి పార్టీని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం కోసం మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు 27 రోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సకాలంలో వచ్చి మరి విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న కాలంలో ఒక బలమైన శక్తిగా ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని మట్టి గర్పించే విధంగా మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ. మేమిద్దరం బెంచ్ మేట్స్, మరి వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తూ వచ్చిన, మా జగిత్యాల జిల్లాకు పెద్దన్న మా కొప్పులీశ్వర్ అన్న, వారు జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పుడు 2014లో వారి మంత్రిగా లేరు. ఆనాడు జగిత్యాల జిల్లా ఏర్పాటు సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడడానికి కేసీఆర్ గారు కారణమైతే ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి రామన్న, ఈటెల రాజేంద్ర అన్న ఉండే, అప్పుడు రామన్న రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో జగిత్యాలు డెవలప్ చేసుకుంటామని మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్నప్పుడే నేను అన్న, ఈశ్వరన్న కూడా ఒకనాడు మంత్రి కావాలి అని అనుకున్నట్టుగానే వారు కూడా మంత్రివర్గంలో గౌరవ కేసీఆర్ గారు మరి అవకాశం ఇచ్చినందుకు వారు జగిత్యాల్లో నిలబడి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి మనని ముందుకు తీసుకెళ్ళారు. అట్లాంటి మా పెద్దన్న ఈశ్వరన్న మేము కోరినందుకు ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాను. అదేవిధంగా మరి మా తమ్ముడు దావా సురేష్, ఇప్పుడు కాదు 2014లో నేను ఎంపీగా మొదటిసారి వచ్చిన సంజయ్ అన్న ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జగిత్యాలకు యువ రక్తాన్ని ఎక్కిస్తూనే ఉన్నాడు. అద్భుతంగా యూత్నంతా కూడా మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి అందరికీ తలలో నాలుకలాగా బాగా ఓపికతోని పనిచేసేటటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్వి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు పార్టీలో. కేసీఆర్ గారు డైరెక్ట్గా సురేష్ ఎక్కడా అని అడుగుతారు అని అంటే మరి సురేష్ కష్టం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ తమ్ముడు సురేష్ గారికి, అట్లానే సోదరి దావా వసంత గారు తొలి జెడ్పీ చైర్పర్సన్గా కొత్త జిల్లాకు తొలి జెడ్పీ చైర్పర్సన్గా అయ్యేటటువంటి అవకాశాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి, మరి చక్కగా నాయకత్వ పటిమను చాటుతూ ముందుకు సాగుతున్నటువంటి సోదరి దావా వసంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా అన్న 2001 నుంచి పార్టీ అద్భుతంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఉద్యమ నేపథ్యంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి పెద్దలు ఓరుగంటి రమణారావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి వచ్చినటువంటి పెద్దలు రాజేశం గౌడన్న గారికి ధన్యవాదాలు. అట్లానే మా సోదరి ఎంపీపీ సంధ్యమ్మ గారికి, మానాల కిషన్ గారికి, సరిత కిషన్ గారికి, అట్లానే సందీప్ గారికి,
రాజలింగం గారికి, అట్లానే అన్న బాపిరెడ్డి లోక బాపిరెడ్డి అన్న గారికి, అట్లానే వెంకన్న గారికి రైతు సమన్వయ సమితి, మైపాల్ గారికి, అట్లానే మరొక సీనియర్ మోస్ట్ నాయకులు మన జగిత్యాల పట్టణంలో అన్న ఇంకా యంగ్ అనుకుంటాడు, యూత్ అనుకుంటాడు, గల్లీ గల్లీ తిరిగి పనిచేస్తాడు అన్న గట్టు సతీష్ అన్న గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మా నాయకులు టౌన్ వాళ్ళు ఉన్నారు, మా సమ్మిల సీనన్ ఉన్నారు, మా అక్క శారదమ్మ ఉన్ను రమణ అన్నగారు ఎంపీపీగా ఉన్నారు వారికి, అట్లానే మన నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు ఆనంద్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి సోదరి ప్రియాంక తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి, జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎక్కడోళ్ళు అక్కడ 2 నిమిషాలు కూర్చోవాలి, ఎందుకంటే మంచిగా జగిత్యాల చలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి. కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు. ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు, జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది, అంతా కూడా తిరుగుతుంది, తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని. రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం. ఫ్యూచర్లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. మరి పెద్దలు వారి డైరెక్షన్లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చొని ఉండాలి. పార్టీ పోస్టర్ ఆవిష్కరణ అయిన తర్వాత సభ ముగిసినట్టుగా భావించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. కూర్చోరు పోస్టర్ ఆవిష్కరణ కాగానే అందరికి భోజనాలు చేసిపోవాల్సిందిగా మా నాయకులందరూ కోరుతున్నాం. తొందరపడకుండా అందరికి సరిపోయిన భోజనాలు తెప్పించినాం. కొద్దిగా మెల్లగా సిస్టమేటిక్గా భోజనాలు చేసి